ఓయ్ నిద్రపోతున్నావా? లేదు మ్యా, నెల్లూరు పోతున్నా. నెల్లూరు ఇటువైపు రాదే, మీరంతా అడిగి పోవాలా? నందిగామా. నందిగామా? జాగ్రత్త, అక్కడ మిత్త ఉంటది. మిత్తవా అంటే? అంటే చావు. ఓ ఏం మాట్లాడుతున్నావా? అక్కడ ఓ మహల్ ఉంది, అదే మిత్తవా, అదే చావు. మీరు ఆ దారింట కాకుండా ఇంకో దారింట వెళ్ళండి, బతుకుంటది. మహల్లో ఏముంది? దయ్యం. ఈ సంగతి రాష్ట్రం అంతా తెలిసే, మీకు తెలియదా? రే దిగరా. జాగ్రత్త, మహల్ వైపు మాత్రం వెళ్ళకండి. ఓరా, మనం నందిగామని చెప్తేనే ఇన్ని చెప్పాడు. అదే మనం పోయేది మహల్లో కట్టి ఇంకేనని ఉండేవాడు. కమ్ ఆన్ గైస్, హీస్ జస్ట్ కంట్రీ మ్యాన్. అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. యా యూర్ రైట్, లెట్స్ మూవ్. పండి పండి. వావ్, ఆసమ్. సెక్సీగా ఉందిరా. అట్ట కనిపిస్తుంది నీకా? ఎద్దవా తలదే. హే స్టాప్. డాల్. మేయ్ ఏదంటే తీసుకోబాక మే. వావ్, ఎంత క్యూట్ గా ఉందో. నేను మా ఇంటికి తీసుకెళ్తాను, నీతో ఆడుకుంటాను. వస్తావా? అక్కడేం లేదులే మేరా. ఆగండి, ఈ డోర్ నేను తీస్తాను. సర్లేది ఇది చూడరా, ఏదో కళామందిరికి ఓపెనింగ్ పోయినట్టు దీని ఫీలింగ్. ఇంట్రా సౌండ్. భయపడకు మే, తీసావుగా, పెట్టు కొడుకాలు. మే పిల్లి మే. రే, నాకెందుకు చాలా భయంగా ఉంది. ఇక్కడ నిజంగానే దెయ్యం ఉందేమో అనిపిస్తుంది. మనం వెళ్ళిపోదాం పదండి. మే అలాంటివన్నీ లేవని చెప్పడానికి కదా మనం వచ్చిందా? అయినా బయట లేని భయం లోపల రాగానే వచ్చేసిందా? వస్తుంది, ఎందుకంటే అది భయం. అదంతే. దేవుడైనా దెయ్యమైనా మన దగ్గరికి వచ్చేదాకా అర్థం కాదు. హే స్టాప్స్, నువ్వు ఇలా భయపడితే మనం అనుకున్న చేయడం చాలా కష్టం. ఆ సీను గడు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసి 25,000 లైక్స్ రాగానే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. సో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండి ఇదంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి. మినిమం 1 lakh వ్యూస్, అది మన టార్గెట్. అదే ఏమోరా బాబు, గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. సరేరా, నీ లక్కీ కాయని అడుగు, అదే డిసైడ్ చేస్తుంది. ఓకే. హెడ్స్ పడితే దెయ్యం అన్నట్టు వెళ్ళిపోదాం, టైల్స్ పడితే లేనట్టు ఉండిపోదాం. ఓకేనా? ఓకే కానీ నువ్వెందుకు ఆపావో? హెడ్స్ పడుతుందేమోనని భయం వేస్తుంది. అది చెప్పాల్సి నువ్వు కాదు, కాయను. నువ్వు మళ్ళీ రా ఇతా పాపాకు.
31. ఏంటి? ఈ మహల్లో ఇప్పటికి 30 శవాలు దొరికాయి. ఈ బాడీ నెంబర్ 31. మిస్టరీ మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడలగొడుతున్నాయి. ఇప్పటికే ఆ మహల్ 34 మందిని పొట్టన పెట్టుకున్నా ఈ హత్యలకు కారణమెవరో తెలియక పోలీసులు తలలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి, కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు. జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ను వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.